ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రిపై కేసు, అరెస్టుకు రంగం సిద్ధం. ఆ విషయాలను తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మనకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ విచారణకు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిసెంబర్ 21 హాజరు కావాలని ఈడీ కోరింది. అంతకుముందుకు నవంబర్ 2న ఈడీ అరవింద్ కేజ్రీవాల్ విచారణ కోసం నోటీస్ అయితే పంపింది. అయితే ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ నోటీసులు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీ ఉన్న సంగతి తెలిసిందే. ఇతర నిందితుల విచారణ ఆధారంగా ఈడీ కేజ్రీవాల్ను ప్రశ్నించాలని కోరుతుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలపై చర్యలు రాజకీయ కుట్రగా వర్ణిస్తున్నాయి. రాజకీయ ప్రతీకారం కోసమే బీజేపీ తమ పార్టీని నాశనం చేయాలని చూస్తుందని ఆప్ అంటుంది. గతసారి సీఎం కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు పంపినప్పుడు ఆయనను జైలుకు పంపేందుకు కుట్రలు జరుగుతుందని ఆప్ పేర్కొంది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని జైలు నుంచి నడిపిస్తామని ఆ పార్టీ ప్రచారం చేసింది. మద్యం పాలసీ ద్వారా కొంతమంది డీలర్లు లబ్ధి పొందుతారని ఈడీ చెప్తుంది. దీనికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే మీరు ముందుగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.